జై శ్రీరామ్. రామాయణంలోని ఈ 108 ప్రశ్నలను మన పిల్లలకు తెలియచేయడం మన బాధ్యత అని నేను భావిస్తున్నాను. మొదటిది, శ్రీమద్ రామాయణము రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? నారదుడు. రామకథను విన్న తరువాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నది స్నానానికి వెళ్ళాడు? తామసా నది. శ్రీమద్ రామాయణంలోని మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు. శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసినది ఎవరు? లవకుశులు. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? సరయూ నది. అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల రాజ్యానికి. దశరథ మహారాజుకు అంతరంగికుడైన మంత్రి ఎవరు? సుమంత్రుడు. దశరథుని భార్య పేరు ఏమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు పుత్రకామేష్టి. యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్యపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎలా పంచెను? కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కైకేయికి 15%, మిగిలిన పావును మళ్ళీ సుమిత్రకు. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవరు? జాంబవంతుడు. వాలి ఎవరి అంశతో జన్మించెను? దేవేంద్రుడు. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? హనుమంతుడు. కౌసల్య కుమారుని పేరేమిటి? శ్రీరాముడు. భరతుని తల్లి పేరేమిటి? కైకేయి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? లక్ష్మ శత్రుఘ్నులు. తల్లి సుమిత్ర. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయసు 12 సంవత్సరములు. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలు కల్పిస్తున్న రాక్షసులెవరు? మారీచ, సుబాహులు. రామునికి అలసట, ఆకలి లేకుండా ఉండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? బల, అతిబల. విశ్వామిత్రునికి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. తాటక భర్త పేరేమిటి? సుందుడు. తాటకను శపించిన మహర్షి ఎవరు? అగస్త్యుడు. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినది ఎవరు? భగీరథుడు. గంగకు జాహ్నవి అని పేరు ఎందుకు వచ్చినది? జాహ్ను మహర్షి చేత త్రాగివేయబడింది కాబట్టి. అహల్య భర్త ఎవరు? గౌతమ మహర్షి. జనక మహారాజు ఆ స్థాన పురోహితుడెవరు? శతానందుడు. సీత ఎవరికి జన్మించెను? నాగటి చాలున జనకునికి దొరికినది. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను? దేవరాతుడు. శివధనస్సును తయారు చేసినది ఎవరు? విశ్వకర్మ. భరత శత్రుఘ్నుల భార్య పేర్లు మాండవి, శృతకీర్తి. లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళ తండ్రి ఎవరు? జనకుడు. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి? కుశధ్వజుడు. పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కువ పట్టమన్న ధనుస్సు పేరేమిటి? వైష్ణవ ధనుస్సు. భరతుని మేనమామ పేరు ఏమిటి? యదాజిత్తు.
దశరథుని వరాలు కోరమని కైకేయిను ప్రేరేపించినది ఎవరు? మందర. కైకేయి దశరథుణ్ణి వరాలు కోరినప్పుడు భరతుడు ఎక్కడ ఉండెను? గిరివ్రజాపురం మేనమామ ఇంటి వద్ద. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? శృంగిబేరపురం. సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించెను? గార చెట్టు. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు? భరద్వాజముని. పర్ణశాలకు సమీపంలోని నది పేరేమిటి? మాల్యావతి. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు? తైలద్రోణములో. శ్రీరామునితో నాస్తిక వాదన చేసినదెవరు? జాబాలి. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణం ఏది? నందిగ్రామము. అత్రి మహాముని భార్య ఎవరు? అనసూయ. దండకారణ్యములో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడు ఎవరు? విరాధుడు. పంచవటిలో నివసింపమని రామునికి సలహా ఇచ్చినది ఎవరు? అగస్త్యుడు. పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది? గోదావరి. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? శూర్పణఖ. కరదూషణాది 14,000 మంది రాక్షసులు ఎక్కడ నుండి పంచవటికి వచ్చెను? జనస్థానము. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయం కోరెను? మారీచుడు. సీత రాముని కోరిన మాయామృగం ఏమిటి? బంగారు లేడి. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి ఏమిటి? జటాయువు. సీతను అన్వేషించుచు రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతం చూపినవి? దక్షిణపు దిక్కు. సీతా అన్వేషణలో ఉన్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములో చిక్కుకొన్నారు? కబంధుని. సీతా అన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన ఏ వనంలో ఉన్నది? మతంగవనం. పంపానది. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచూ ఉన్నారు? ఋష్యమూక పర్వతం. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? హనుమంతుడు. రామసుగ్రీవులో మైత్రి ఎవరి సాక్షిగా జరిగినది? అగ్ని సాక్షిగా. రాముడు బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను? కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు. సుగ్రీవుని భార్య పేరు ఏమిటి? రుమ. వాలి భార్య పేరు ఏమిటి? తార. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? కిష్కింద. వాలిని కవ్వించి పారిపోయి బిలములో దాక్కున్న రాక్షసుడి పేరేమిటి? మాయావి. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? దుందుబి. వాలి విసిరిన దుందుబి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడినది? మతంగముని. వాలి కుమారుని పేరేమిటి? అంగదుడు. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షాలను భేదించాడు? 7. సుగ్రీవుని రాజ్యాభిషేకము తరువాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను? ప్రసవణగిరి. సీతా అన్వేషణ కోసము సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడు ఎవరు? వినతుడు.
సీతాన్వేషణ కోసము సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు? అంగదుడు. సుగ్రీవునికి సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుశేషునికి బంధుత్వం ఏమిటి? మామగారు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానరసేనకు నాయకుడెవరు? శతబలుడు. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువు ఇచ్చారు? 1 నెల. హనుమంతుడు ఏ దిక్కుకి వెళ్ళిన వానరసేనలో ఉన్నారు? దక్షిణ దిక్కు. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమి ఇచ్చెను? తన పేరు చెక్కబడిన ఉంగరము. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న లోయలో ఉన్న తాపసి పేరేమిటి? స్వయంప్రభ. సముద్రమవతల ఉన్న రావణుని సీతను చూడగలుగుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? సంపాతి. హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరేమిటి? పుంజకిస్థల. హనుమంతుని సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? మహేంద్ర పర్వతము. హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆతిథ్యమిచ్చిన పర్వతం ఎవరు? మైనాకుడు. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి? సురస. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? సింహిక. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవు ఎంత? సుమారు 1600 కిలోమీటర్లు. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? లంబ పర్వతం. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? అశోకవనం. రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువు ఇచ్చెను? 12 నెలలు. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? త్రిజట. హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినపడేటట్లు ఎవరి కథ వినిపించెను? రామకథ. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి ఇచ్చిన ఆభరణం పేరేమిటి? చూడామణి. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను? 80,000 మంది. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణి వద్దకు పోయెను? ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రము. దూతను వధించుట తగదని రావణునికి బోధించినది ఎవరు? విభీషణుడు. తిరిగి వచ్చిన హనుమంతునితో కలిసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి ఇష్టమైన వనం పేరేమిటి? మధువనం. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసినది ఎవరు? మధువన రక్షకుడు సుగ్రీవుని మేనమామ అయిన దధిముఖుడు. సీత జాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఏమిటి? ఆలింగన సౌభాగ్యం. సముద్రం దాటుటకు 100 యోజనములు సేతు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? నీలుడు. ఇంద్రజిత్తు
ఏ ప్రదేశంలో హోమం చేస్తుండగా లక్ష్మణుడు వధించెను? నికుంభిల. రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? అగస్త్యుడు. రావణుడిని వధించుటకు రామునికి రథం పంపినది ఎవరు? ఇంద్రుడు. రామ రావణ యుద్ధంలో రాముని రథసారథి ఎవరు? మాతలి. రావణ వధానంతరము లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుంది? కిష్కింధలో వానరుల భార్యలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం ఆగుతుంది. భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను? హనుమంతుడను. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? శత్రుంజయం. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనమును ఇచ్చెను? స్వయంగా తన భవనమునే ఇచ్చెను. పట్టాభిషేకం సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరి చేత తయారు చేయబడినది? సాక్షాత్తు బ్రహ్మ. శ్రీరామ పట్టాభిషేకం తరువాత సీతాదేవి హనుమంతునికి ఇచ్చిన బహుమతి ఏమిటి? తన మెడలోని ముత్యాల హారం. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఒక్క లైక్ చేయండి. జై శ్రీరామ్.